ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, దేవుని దగ్గర మనం ఎన్నో విషయాలు ప్రస్తావిస్తూ ఉంటాము. ప్రార్థన ద్వారా మన అవసరతల కొరకు, మన అప్పుల సమస్య కొరకు, మన ఉద్యోగం కొరకు, మన యొక్క విద్య కొరకు, ఆర్థిక స్థితిగతులు మారాలని, రోగం పోవాలని, సంఘం పెరగాలని, అదేవిధంగా దేశం అభివృద్ధి కావాలని, దేశ నాయకులు దీవించబడాలని, దేశంలో త్రాగుబోతు బిడ్డలు మార్చబడాలని, వ్యభిచారకులు, నరహంతకులు, మాంత్రికులు మార్చబడాలని, ఈ విధంగా మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాము, వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉంటాము, కృతజ్ఞత ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ మనం చేస్తూ మరొక ప్రార్థనను కూడా ఈరోజు మీ ముందుకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజు ఇజ్రాయెల్ దేశాన్ని సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ దావీదు మహారాజు దేవుని యొద్ద ఒక వరం అడిగారట. ఆ వరం ఏంటి, దాని యొక్క భావం ఏంటి అనేటువంటి విషయాన్ని మీ ముందు ప్రస్తావించాలని ప్రభు పేరిట ఆశపడుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, కీర్తన గ్రంథంలో 27వ కీర్తన 4వ వచనము చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దావీదు కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, దేవుని యొద్ద ఒక వరము అడిగాడట. ఏ వరమైతే అడిగాడో ఆ వరము ఎప్పుడు దొరుకుతుందా అని వెతుకుచున్నాడు. ఎప్పుడైనా మనము దేవుడి యొద్ద అడిగినప్పుడు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. ఆ జవాబు ఎప్పుడు ఇస్తాడని మనము కనిపెట్టుకొని ఉండాలి. అయితే దావీదు వెతుకుచున్నాడు ఆయన అడిగిన వరాన్ని బట్టి. ఏ వరం అడిగి ఉంటాడంటే, మనం కింద చూసినట్టయితే మరి యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆయన ఏ వరం అడిగాడంటే, ఆయన యెహోవా ప్రసన్నతను చూచుటకు, అంటే దేవుని యొక్క ప్రసన్నత చూచుటకు ఆయనకు ఒక కోరిక కలిగినది. దేవుని యొక్క మహిమను చూడడానికి, దేవుని యొక్క మంచితనాన్ని చూడడానికి, దేవుని యొక్క కార్యాన్ని చూడడానికి, దేవునితో గడపడానికి, దేవుని ప్రసన్నతను చూడాలని ఒక వరం అడిగాడు దావీదు మహారాజు. ఇంకా ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి, మరి ఆయన ఆత్మీయతను అభివృద్ధి చేసుకోవడానికి ఈ వరం ఎంతో మనకు ఆత్మీయత విషయంలో ఉపయోగపడుతుంది. ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి, చాలామంది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు. కనీసము ఒక 2-3 గంటలైనా మందిరంలో గడపడానికి ఇష్టపడరు. ఎప్పుడు వాక్యం అయిపోతుందా, ఎప్పుడు ఆరాధన అయిపోతుందా, ఎప్పుడు బయటపడదామా. ఒకవేళ మందిరంలో 1 గంట సేపు గడిపినా కూడా బయట ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. పొలం దగ్గర పనుల గురించి, వ్యాపారం దగ్గర పనుల గురించి, ఉద్యోగం దగ్గర పనుల గురించి, తన ఆఫీస్లో పనుల గురించి, తన వ్యక్తిగత సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రజలు. దేవుని యొద్ద వచ్చి దేవుని యొద్ద ఏ విషయాన్నైతే విచారణ చేశారో ఆ విషయం కోసం కనిపెట్టుకునే మనసు ఉండదు. మనసు చెప్పుల మీద, భక్తి దేవుని మీద అన్నట్టుగా ఈ లోక యొక్క భక్తి ఉన్నది. దేవుని మందిరానికి నువ్వు వచ్చినట్లయితే దేవుని యొక్క మందిరంలో ధ్యానించడానికి ఇష్టపడాలి. అలాంటి వరము దావీదు మహారాజు అడిగాడు. ప్రియమైన వాళ్ళరా,
నీవు కూడా మరి ఇలాంటి వరము నీ ఆత్మీయ స్థితిని ఎంతో ఉపయోగపడుతుందని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఏమి వరము? దేవుని ప్రసన్నతను చూచుటకును, దేవుని ఆలయంలో ధ్యానం చేయుటకును. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కానీ జీవితకాలం అంతయు ఆయన ఆలయంలో ధ్యానించడానికి. ప్రియమైన వాళ్ళరా, 1 కొరింథీ పత్రిక చూసినట్టయితే 3వ అధ్యాయం 16వ వచనంలో మన దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని మరి అపోస్తలుడైన పౌలు గారు మరి ప్రస్తావించడం జరిగినది. 6వ అధ్యాయం 19వ వచనం కూడా మనం చూసినట్టయితే 1 కొరింథీ పత్రికలో. అయితే మన దేహం అనేది దేవునికి ఆలయమై ఉన్నది. మన దేహము దేవునికి మహిమకరంగా ఉండాలి. నా దేహం కదా, నా ఇష్టం వచ్చిన సిగరెట్ తాగొచ్చు, నా ఇష్టం వచ్చిన మందు తాగొచ్చు, నా నాలిక కదా, నా నాలికే కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా చెడ్డ మాటలు పలకవచ్చు అని మనం అనుకుంటాం. మన నాలిక అయినా సరే, మన మనసు అయినా సరే, మన శరీరం అయినా సరే, అది దేవునికి ఆలయంగా మార్చబడాలి. ప్రియమైన వాళ్ళరా, నీ దేహం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఈరోజు ఒక వ్యక్తి అనుకుంటాడు. లూకా సువార్తలో ఆయన చూసినట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందును అనుకునేను. అంటే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నా ఆయన ప్రాణం గురించి? ఆయనకు చాలా ఆస్తి ఉన్నది, చాలా ధనధాన్యాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉన్నది, వెండి బంగారములు ఉన్నది. కాబట్టి నా ప్రాణమానికి ఏ కొదవలేదు, నువ్వు తిను, ఎంత తింటే అంత తిను, ఎంత తాగితే అంత తాగు, ఎంత సుఖిస్తే అంత సుఖించు, ఎంత వ్యభిచారం చేస్తే అంత వ్యభిచారం చేయి, నువ్వు తాగి డీజే మీద తందనాలాడు, నీ ప్రాణం నీ ఇష్టం అని, నా ప్రాణం నా ఇష్టం అని అనేక ప్రజలు వారి ఇష్టం వచ్చినగా జీవిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ ఈ వ్యక్తి విస్తారమైన ఆస్తిని చూసి నా ప్రాణము తినుము, తాగుము, సుఖించుమని చెప్పినప్పుడు అలాంటి వ్యక్తిని దేవుడు ఏమన్నాడంటే వెర్రివాడా అని అన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ధనధాన్యాలు మనకు ఉండవచ్చు, మన శరీరమైనా సరే, ధనధాన్యాలైనా సరే, ధనమైనా సరే, అది దేవుడిచ్చినటువంటి ఒక వరం అనుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఒక బహుమానం. మన జీవితము ఈ లోకంలో, మన మానవ లోకంలో ఉన్నామంటే దేవుడిచ్చిన బహుమానము. మన కుటుంబము దేవుడిచ్చిన బహుమానము, మన జీవితం దేవుడిచ్చిన బహుమానము, మన సంపద దేవుడిచ్చిన బహుమానము, మన ఉద్యోగం దేవుడిచ్చిన బహుమానము, మన పిల్లలు దేవుడిచ్చిన బహుమానము, మన రాజకీయమైనా సరే, మనకు ఉద్యోగమైనా సరే దేవుడిచ్చిన బహుమానము. దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని మహిమకరంగా వాడుకోవడం అనేది దేవుని చిత్తం. ప్రియమైన వాళ్ళరా, ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం తీస్తే నువ్వు సంపాదించినది ఎవరికి పెడతావురా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ విధంగా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? అలాగా ఆలోచన చేస్తుంటే వెర్రివాళ్ళతో సమానమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం 103వ కీర్తనలో ఇక్కడ దావీదు మహారాజుకు సర్వ సంపదలు ఉన్నాయి, అయినా కూడా సంపదను బట్టి అతిశయించట్లేదు. 103వ కీర్తనలు అంటుండు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకము అని. తన ప్రాణం దేన్ని సన్నతిస్తుందట? యెహోవాను సన్నతిస్తుంది. నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు అంటే దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు, దేవుని మహిమపరచు, దేవుని ఆరాధన చేసు, దేవుని కీర్తించు, దేవునిలో సాగు, దేవుని వాక్యాన్ని భుజించు అని దావీదు మహారాజు యొక్క ఆత్మీయత విషయం తెలియజేస్తుంటే, ఆ ధనవంతుడిగా నా ప్రాణమ తినుము తాగుము అని ఆయన అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, నీ ప్రాణం ఏమంటుంది? లోక సంబంధమైన వాటికి తినుము తాగుము సుఖించుమని అంటుందా? లేదా నా ప్రాణమ దేవుని స్తుతించు, నా ప్రాణమ దేవుని ఘనపరచు, నా ప్రాణమ దేవుని ఆరాధన చేసు, నా ప్రాణమ దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నాము, నా ప్రాణమ దేవుని సువార్త ప్రకటించు, నా ప్రాణమ దేవునికి సమర్పణ కలిగి ఉండాలి అని అంటుందా? నువ్వు దేవుడి ఎలాంటి వరం అడుగుతున్నావు?
దావీదు అడుగున్నట్టుగానే నా జీవితకాలం అంతా నేను స్తుతించి నీ ఆలయంలో ఉండే భాగ్యం నాకు కావాలని అడుగుతున్నావా? నువ్వు ఏదైతే అడుగుతున్నావో దానిని బట్టి నీ జీవితము ముగించబడుతుంది. దానిని బట్టి నువ్వు బహుమానం పొందుతావు. ప్రియమైన వాళ్ళరా, నీ ప్రాణము దేవుని ఎదుట మంచి వాటిని అడిగి దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఈ వాక్యం ప్రభు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.